దేవుని చిత్తం ఎరిగినటువంటి నీవు, నీ యజమానుని చిత్తం ఎరిగినటువంటి నీవు సిద్ధపడకపోతే అతని చిత్తము చొప్పున జరిగింపుగా ఉండు దాసుని కానీ, అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చకపోతే, నీ ప్రార్థన చేయాలని తెలిసి నువ్వు చేయకుండా, వాక్యం చదవాలని తెలుసు నువ్వు చదవకుండా, ఆరాధనకి వెళ్ళాలని తెలుసు నువ్వు వెళ్ళకుండా, సువార్త ప్రకటించాలన్నటువంటి విషయం నీకు తెలుసు కూడా నువ్వు సువార్తను ప్రకటించకుండా, పరిచర్య చేయాలన్నటువంటి విషయాలు తెలుసు కూడా నువ్వు పరిచర్య చేయకుండా నిర్లక్ష్యమైనటువంటి జీవితాన్ని కనుక నువ్వు జీవిస్తూ ఉంటే, అలాగ నువ్వు చేయకపోతే ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది, అటువంటి వాడికి అనేకమైనటువంటి దెబ్బలు తగులుతాయంట. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, మన జీవితంలో దేవుడు ఆయన యొక్క చిత్తము ఏమైందో మనకి విషదపరిచాడు, మనకి తెలియపరిచాడు, దాన్ని మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు తెలుసుకున్నటువంటి దాన్ని మన జీవితంలో మనం అన్వయించుకొని దాన్ని మనం నెరవేరుస్తూ మనం ముందు కొనసాగే వారముగా మనం ఉండాలి.